తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పోలీసుల తీరును ఖండించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎంపీటీసీ భర్త వెంకట్రావును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలకు పోలీసులు కొమ్ము కాస్తూ అరెస్టే చేయలేదంటూ బుకాయించారని మండిపడ్డారు. పట్టపగలే ఓ దళితుడిని అక్రమంగా తీసుకెళ్లారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు పోలీసుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యలుంటాయని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఈ రకంగా పనిచేయటం అనేటువంటి దురదృష్టం. మీకు జీతాలు చెల్లించేది ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలి. ఇవాళ మీరు చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో దానికి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు వరకు పోలీసులు ఏం చెప్పారు? అతను మేము తీసుకురాలేదన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఒప్పుకున్నారు, తీసుకొచ్చామని చెప్తున్నారు. తీసుకొచ్చామని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి వాళ్ళని చూపించడానికి మ్యాన్ హ్యాండిల్ చేసినట్లయితే ఖచ్చితంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయమనేటువంటిది మా డిమాండ్గా పెట్టాం. ఎంతసేపు కూడా ఈ పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారంటే అధికార పార్టీకి తొత్తుల్లా పనిచేయడమే తప్ప ఎక్కడా కూడా న్యాయబద్ధంగా వాళ్ళు పనిచేయట్లేదు. ఈ రోజున అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా చేయండి, ఇట్లానే చేయండి అంటే అట్లానే చేస్తున్నారు. అంటే అక్కడ న్యాయం ఉందా అన్యాయం ఉందా అనేది కూడా ఆలోచన చేయట్లేదు. దళితులకి అలా రక్షణ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల్లో గతంలో ఇక్కడ చూస్తే గతంలో తెలుసు, నెగ్గిన సంవత్సరం పాటు కూడా వీళ్ళు ఇష్టానుసారం చేయడం, మన సోమనాథ్ రెడ్డి గారు మీ అందరూ రావడం అంతా జరిగే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళ చూస్తుంటే క్లియర్గా మీ అందరూ లోపలికి వెళ్ళి మాట్లాడితే అలా తీసుకురాలేదని చెప్పడం. కానీ తర్వాత ఒక లాస్ట్ 20 నిమిషాల తర్వాత తీసుకొచ్చాం, కోర్టుకి 7 గంటలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఇవాళ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచి సొంత రాజ్యాంగం రచించే విధానం కూటమి ప్రభుత్వం చేస్తుంది.